లగ్గమాడమన్నప్పుడు పూజలు వంచుని వెళ్ళిపోతున్నాడు మల్లన్న. లక్షమాదివారం నీ పూజ కొడుక మళ్ళీ వెళ్ళిపోరని చెప్పిండాడు. మంచుకుంటూ భగవంతుడు మల్లన్న భిక్షగాని చేసి మంచుకుంటారు. 90 లక్షల 40 లక్షల విధంగా కాయ ఉత్తరాలు కమండ జోడైన భగవంతుడు మల్లన్న అటువంటి కాషాయ వస్త్రాల కమండ జోళ్ళు అటువంటి శివజనక ఎమ్మని పెట్టుకొని ఒక జంగమాయేషం కట్టిండు. ఎండు జోల కుడి జోల పవిడి జోల వేసుకొని భగవంతుడు మల్లికార్జున స్వామి ఆడలేడు. మల్లనే దక్షిణ పరమగా తూర్పు 4 దొంగల ఏతోవాలే ఏతో హోత కాలారి కంచి నేను కొట్టవచ్చని చెప్పి భగవంతుడు ఎందుకు దోయకామాయ అటువంటి మత ఈరుడయ్యిండు మల్లయ్య. మరి నన్ను దేవతలు ఏమంటారు పిల్లకంట పోయి మల్లయ్య వెనక వాళ్ళు వచ్చని చెప్పి నాకు తగు నింద వస్తుంది అనుకున్నాడు. భగవంతుడు మళ్ళీ తనాస్తం తన మీద పెట్టుకుని జంగమల్ల పిల్లగానే అవతారం ఎత్తుకున్నాడు. మళ్ళీ పిల్లగానే అవతారం ఎత్తిండు. నా పేరు దేవుని దేవతలకు నోటికి ఆఖ్యం రాదని చెప్పి కనగట్ట మాయ విగ్రహమని వేసిండు. గుండె మీద గురుడు కూర్చున్నాడు. లింగాల చెల్ల ముఖమందు పెట్టి కలకల కలకల కన్ను తీసినప్పుడు కాయల కన్ను కాలనై పాలిచ్చిన నెలకందులు శివనందుల కోటి డల్లువానే కూర్చున్నట్టు కైలాసవాసుడు కళ్ళు చూసిండు. ప్రదేశ కన్నిరా పాలివాని కన్నిరా పగవాని కన్నిరా గుడ్డు కన్నిరా బోధ కన్ని ఎవడో జంగమల్ల పిల్లగాడు వస్తుంది. ఇలా 5 దేశాలు తల్లిదండ్రులు ఎవరు వస్తారు ఎల్లమ్మ ఎక్కడ ఉన్నావు నా బిడ్డ ఎల్లమ్మ రావాలని చెప్పినప్పుడు పట్టింది ఆడికి ఎల్లమ్మ బయలు వెళ్ళింది. సప్పులలో అమ్మవారు ఎల్లమ్మ హాజరు వస్తున్నప్పుడు జనపాలకు కిందికి ఎల్లమ్మ పోతున్నది. కళ్ళ దూషంగాడే ఏమంటాడమ్మో అమ్మ అడ్డగట్ట నాడశ్రీ మీ దండు సైన్యం మంది బాలబల ఎమ్మడి పెట్టుకొని పోతున్నది. చమత్కారం వస్తున్నదో నేను చూస్తామని చెప్పి మల్లన్న స్వామి గోడంత మీద మంత్రించండు. ఆ దండ మీద కొట్టిండు. దాని అంతరాలు అప్పలైపోయి శిలాలు పాలైపోయినాయి. ఎల్లమ్మ కూసిన గుడుము రాయ్యింది. ఎల్లమ్మ నెత్తి మీద ఎల్లమంచ పప్పు మీద ఎరగలా పుట్టి పోయింది. చిక్కులోని చక్కెరగా సుక్కలల్లా ఆటలాడుతున్నదాట. అమ్మవారు నేనుక ఎల్లమ్మ ఈ కామినమోయిన ఆతమా ఊతమా ఈ అడుగు లోపల నేను నా దండంత లోపల అయిపోయి నా గుర్రము రాయి అయిపోయే అని చెప్పి ఎల్లమ్మ ఇక్కడ దోషమాల కల్లా జనపాలు కూర్చున్నాడు. ఎవరెవరా పోలన్నదాట. దండు సైన్యం మంది బాలలో రారలోపలు చేసిన వాళ్ళు నేనే. అన్న ఎవడెవరా అంటావా అడవిల్లా
పొద్దున భయపడతాడో పిల్లగాడు భయపడడు అని చెప్పి ఎరకలమ్మ అన్నది. నువ్వు ఎరకలమ్మవా తల్లి నేను గుండె మీద కూర్చొని ఆగమై కూర్చున్నాను వృత్తాంతం చెప్పవమ్మా ఎరక చెప్పవు అని చెప్పి మళ్ళీ అన్నప్పుడు మరవేమి లేదు రారా పిల్లవాడా గుండు దిగి రారా పిడినంత పుట్టమని తెచ్చి గద్దె చేసి గద్దె ముగ్గులేసి అదేమంత అరువులు వాటి వెండి గోధుమంత శుద్ధ పట్టించి గద్దెలు చేసి శుద్ధులు పట్టించి నా గడ్డకు దండ పెట్టు నాకు దండ పెట్టు నీకు ఉన్నది ఉన్నట్టు జరిగినట్టు చెప్తా కొడక అని చెప్పి వెళ్ళమన్నదాట. ఎంత మాట వరకు నేనెందుకు కాలు మొక్కేది ఉంది సత్యంగా సత్యవంతురాలు ఎరకలమ్మ అయితే కథలు వేసుకోవాలి కథల మీద నువ్వు ముగ్గులు వేసుకోవాలి నీ ఎరక నువ్వు అటువంటి పుట్టున్న కాయలకి చెప్పాలి కాయలు వచ్చి ఒకవేళ పైసలు చెప్పాలి పైస వచ్చి గవ్వ చెప్పాలి గవ్వ వచ్చి పుట్టుకు చెప్పాలి ఎరక పుట్టికి చెప్తే పుట్టి వచ్చి భూమికి చెప్పాలి భూమి వచ్చిన కనకాల గుండుకు చెప్పాలి గుండు వచ్చి రానాయినా నా చేయనున్న వరగమ్మ సూర్యానికి చెప్పాలి సూర్యానికి చెప్పినట్టుకుంటే సూలం వచ్చిన చిలుక పలుకులు పలకాలే సూలం వచ్చిన చెవు లోపల చిలుక పలుకులు పలకాలి నమ్ముతున్నా కూడా నమ్మవాను నువ్వు పర్వతాల బండి మీద పచ్చి సాడినవు 2 పక్షులు వచ్చాను వాని మాటలు ఈ మాటలకు ఓపలేక మీ కళ్ళకు పోయిన మీ కన్ను కూడా లగ్గమాడు అని చెప్పిండు. పిల్ల ఎక్కడ ఉందో పక్కన పేరు చెప్పిండు కానీ తొవ్వ చెప్పలేడు మీ నాయన. ఈ 4 తొవ్వల కన్ను కాట కలిసిపోయినవురా కాట కలిసిపోయినావు బాలుడా బాలవీరుడా ఎరకలన్న నా పేరు మల్లన్న అని చెప్తుందా లేదా ఇంకోటి అంటున్నా మల్లన్న ఎంతసేపు ఆలోచించిన కానీ ఎరకలమ్మకు మల్లన్న అని చెప్పి నోటికి వస్తలేదు నోటి వెంట ఒకవేళ అమ్మవారి ఎరకలమ్మ ఎల్లమ్మ దేవి ఎరకల పుట్టిలో తలబెట్టింది వల పోసింది ఏమైనా అడవిలో లెక్కనే ఉన్నది ఎంతసేపు నేను ఏడిపియాలి నా పేరు మల్లన్న అని చెప్పి దేవుని దేవతలకు నోటికి ఆక్యం రావాలి అప్పుడే చెయ్యి లోపల భగవంతుడు మల్లన్న అని చెప్పి అందులో లోపల దిగుతుంది శివ చేతి లోపల చేతి లోపల మల్లన్న అని దిగుతున్నప్పుడు జమ్మాకు పట్టిండు మా జంగమాదుడు ఉత్తరం రాసిన బిడ్డ ఎల్లమ్మ ఎవరు కాదు నీ తమ్ముడు మల్లయ్య అని చెప్పి ఉత్తరం రాసిండు. రావతుడు దేవరావ దుర్గపతి రావా ఉత్తరం ఇవ్వమన్నప్పుడు ఎల్లమ్మకు ఉత్తరం ఇవ్వమన్నప్పుడే గాలినప్పుడు గాంభీర్యుడు దేవరావ దుర్గపతి దేవుడు వాటి వెంటనే ఉత్తరం తీసుకుంటూ ఎల్లమ్మ ఎరకల గుట్టు లోపల వేసిండాడు. ఎరకల గుట్టు లోపల వేసినప్పుడు ఎల్లమ్మ తీసుకుంది ఎరకల గుట్టు లోపల ఉన్నాయి అటువంటి ఒక ఉత్తరం తీసింది జమ్మకు చదువుతున్నది. ఎవరో అనుకోని నేను ఇంత బాధ పెట్టినా అక్క
వచ్చేటప్పుడు క్షమించు అని చెప్పి అడవిళ్ళ కాలు మొక్కిండట మల్లయ్య. తమ్ముడా మల్లయ్య, నీ తప్పు ఎంతుందో నా తప్పు ఎంతే ఉంది. ఎవరమంటే నేను ఎల్లమ్మ అంటే అప్పుడే నా అపరాధాలు పడుతుంటివి. మరేమి లేదు తమ్ముడా, అటువంటి నీకు అటువంటి అత్తగారి పట్టం ఎక్కడుందంటే ఉత్తరాన పోయి మూల ఊపగడ్డలు దాటాలి. కాడారి కలిసి వేరే పట్టం వస్తుంది. అక్కడ వెళ్ళిపోయి మొదలు లక్కమాడు అని చెప్పి ఎల్లమ్మ అన్నది. అటువంటి కోకలే కదే అక్కదయం ఉన్న పశువు కదే ఆడివిల్ల. ఏడాదికి ఒక దారి అటువంటి బోనాల పండుగ నాడు అటువంటి అవగారి ఇల్లు గుడిసైన గాని పసుపు మెతుకులకు ఆశపడి వస్తుంది ఆడివిల్ల. ఆత్మ పెద్దది, ఆడివిల్ల గుణం పెద్దదమ్మా. ఆడివిల్ల లేని అటువంటి ఒకవేళ సాగు చేయరాదు, బాధ్య లేని పెళ్లి చేయరాదన్నారు. ఆ భూపాల సిద్ధం ఏమంటది? అయ్యో మానాడు జంగముడు వచ్చినప్పుడు కనుక గంట కొడుతుంది, గుబ్బు శంకు వాడుతున్నాడు. నా ఇంటికి మొట్టమొదటి వచ్చి నేను భిక్షమితని చెప్పి భూపాల సిద్ధం ముక్షాలు పోసుకుంది. బయట బంకుల్లోకి వచ్చి జంగమయ్య పాటు అర్పితానికి వచ్చిన తీసుకొని పోయాం. ఈ సొంత జంగవాడ అంటే ఇల్లంతా నాదంట నియాసం ఉంటాడు. కళ్యాణం అడిగిరమ్మా. కళ్యాణం అయిందా కనబడతలేదా మెడల గుండు కనబడతలేదు కదా. లైసెన్స్ అంటే లైసెన్స్ కనబడతలేదా అంటున్నా. ఏడబెట్టినావు? అయ్యో మొన్న 19 అడిగినా. నా మూడు రోజు కలకంపలు తాగుతున్నాడు. ఒకటే కొట్లు కొడుతుంది. అయ్యా కొట్టు ఎట్లా చేయాలి పంతులు అంటే, అమ్మా నీ మొగుడు శాంతం ఉంటలేడు కదా, పుస్త తీసుకుపోయి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టు, పుస్త చల్లగైతే నీ మొగుడు గట్ట చల్లగైతే అని చెప్పిండు. చాలా బాగుందమ్మా. నేర్చుకోవాలి. నీకు ఒకవేళ కళ్యాణం అయిందమ్మా, నీ ముఖ్యం అవసరం లేదు, సెలవు లేదు, కన్న ముఖ్యం కావాలి నాకు. ఇంట్లో అన్నారు బయటలు అన్నారు. చేసుకున్న పిల్లలు చూసుకుంటే ముసుకోండి. అయ్యో సిద్ధమ్మా అట్లా లేదు. కొడుకులు బిడ్డలు ఎంతమంది అడిగినా ఇంటోరు అందరు బయట అందరూ అంటే వీళ్ళందరూ ఏమనుకుంటారు? ఎందుకంటే ఒక్కడే నీ కొడుకులు ఇంటి వాళ్ళు, కొడుకులు ఏమో ఇంటి వాళ్ళు. బయట ఎత్తిస్తావు కాబట్టి బిడ్డలు నీ గోత్రం అయ్యారు కాబట్టి బయట వాళ్ళమ్మా. కొడుకులు బిడ్డలు అట్లా చెప్పినావు, షార్ట్ కట్ చెప్పినావు. నేనేమో నాకు అర్థం చేసుకోవాలి. కొడుకులు బిడ్డలు ఎంతమంది అని అడిగినా. నాకు కొడుకులు బిడ్డలు ఎంతమంది అడుగుతున్నారు? ఆ సంగమయ్యా కొడుకులు. పుట్టమ్మ అంటే పుట్టింది బాగా రావడమ్మ నా బిడ్డే. ఆడవిలు ఉండాలని చెప్పి ఆ దేవునికి ఈ దేవునికి మొక్కంగా తిరుపతి, తీరంగము, శ్రీశైలము, కొమరెల్లి, ఎవరాడ ఇవన్నీ సంపక సారక్క, ఎడుపాయలకు అన్ని పోయిన అక్క ఇవన్నీ ఆలెమ్మడు ఇల్లమ్మడు వంగ పుట్టింది. పర్వాలేదు. ఆ అడవిలతోని నాకు అడుగుతాం పెట్టిపిస్తే అట్లేం లేదు. శిక్షాంపులు పెట్టి చిన్నగా వేస్తారు. మమ్మీ బిడ్డ 16 కోట్ల మీకు దీనవు. మానాడు జంగమయ్య పొద్దు కదా మన ఇంటికి వచ్చిండు. భిక్షం పెట్టాలి. చాట బొమ్మలు వరాలు ముచ్చాలు పోసి ఆయన పెడితే నీకేమొస్తుంది? ఏమొస్తుంది అంటే నీకు పెళ్లి అవుతుంది బిడ్డ. పెళ్ళి నాకు వద్దు. పెళ్లి ఏం కావాలి మరి? నాకు షాది కావాలి. షాది ఉండాలి. సరే సరే పెడతా బిడ్డ. భిక్షం పెట్టాలి. సరే సరే సరే. నీకు భయం అవుతుందంట? భయం అవుతుందా? నీ పక్క నేనే ఉంటా. ఏం చేయాలి? అమ్మా నా బిడ్డ అంటే
చెప్పే అమ్మా ఏంది అట్లా చేస్తున్నావు అందుకు? నేను చూస్తే నాకు సిగ్గు అవుతుంది. నీ పేరేందమ్మా? నా పేరా? నీకేమైనా అయిందా? మమ్మీ పేరు చెప్పండి. చెప్పన్నా చెప్పన్నా చెప్తే ఏం చేస్తాడో ధనవాడు. నీకోసారిగా వచ్చినా నీకు పెళ్లి కాలేదు కాబట్టి నీ కన్య మోక్షం పెడితే ముక్తి మోక్షం ఉంటుందమ్మా. తీసుకోమ్మా. చోళ గ్రంథం చేసి ఒకవేళ కనుక ఆడవిళ్ళకు ఉంటాయి 33 వరకు సత్రాలు చూడాలంటే ఒకవేళ ఏ లోకర పెడుతున్నా ఒక ఎన్నో వస్తుందని చెప్పేసి చోళ గ్రంథం చేసి చోళ వయ్యూరమ్మా రాముడు బాట తెచ్చి కట్టుకున్న చేది అనమల్ల కాదు మోసుకున్నది. ఆడి వాళ్ళకు ఉంటాయి 33 వర్షాలు. ఆడి వాళ్ళకు ఉంటాయి 33 వర్షాలు. రాజమండ్రి కత్తికి 33 వర్షాలు. పాదల్లో వన్నకాల కుక్కకు 33 వర్షాలు. కాపవాన్ తలారు బండికి 33 వర్షాలు. 33 వర్షాలు లేకుండా చూసిన మల్లన్న వర్షక్రం అంటే దెబ్బల చూడు లేకుండా చూడాలి. దెబ్బల చూడు అంటే ఒంగొక్క పిల్లాంటికి అంతా కొట్టేలా కొడతాడు. ఏదో ఒకరు పెడితే ఎన్ని వస్తుంది. ఆర్పు తోటి నేర్పు తీయాలి. ఎన్నలేక గుంజినట్టు గుంజాలి. భిక్షం పెట్టినప్పుడు భ్రమరాంబదేవి జోలకు రంధం చేసి ధాన్యమంతా కింద పడిపోయింది. భ్రమరాంబదేవి నువ్వు ఎట్ట ధాన్యమే కింద పడిపోయింది ఎత్తుమన్నప్పుడు భ్రమరాంబదేవి కింది పొంగింది. అటువంటి ఒకవేళ ధాన్యమంతా ఎత్తుతున్నది. లోపల బాగా చూసినాడు. లేకుండా అంటావు. చేసుకున్న 3 రోజు గుడ్డు గుత్తనే ఉండాలి. ఏదన్నా కయ్యం పెట్టుకుంటది. మొగడితో కన్ను తింటది. మంచి పని చేసుకుంటది. ఏమంటాడు ఇది గయ్యాడే ఉన్నట్టుంది. ఏదో తినేవాలన్నా నన్నే తిరుగుతట్టుంది. దీన్ని ఏమన్నా మొగడు ఊకుంటాడు. ఆ మొగడు ఊకుంటే అతతో కయ్యం పెట్టుకుంటది. అతతో ఇచ్చి కయ్యం పెట్టుకునే వారికల్లా అని చెప్పి అత్త కూడా 2 గుద్దులు గుద్దుతుంది. మళ్ళా పని చేసుకుంటది. దెబ్బలు చూడాలి. అత్త కూడా ఆడుకొట్టది. మామతో కయ్యం పెట్టుకుంటది. మామ వంటి 2 దెబ్బలు కొట్టే వారికల్లా మళ్ళా వంగి పని చేస్తుంది. మామ అత్త ఓడుకుంటాడు. ఏం చేస్తుంది? ఒక రబ్బర్ మీద పట్టుకుంటది. రబ్బర్ మీద పట్టుకొని బజార్ నల్లకాడికి పోయి అందరు కట్టే బిందెలు చూస్తుంది. వెనుక వచ్చి 7 మా కాలుతో 7 బిందెలు తంటది. 3 కాలుతో 3 బిందెలు తంటది. వెనుక వచ్చిన ఆమె 3 బిందె పెడుతుంది. తుకుమార్తుంటా కేకడి లండోరి పతంగి ఇస్పెట్టేసిన ఏమంటారు అది పాంచాలి పైసే ఇంకా దుర్గి దుర్గి సిప్పుడు సినాలి ఎన్నెన్నో మాటలు అంటారు. నల్లకాన్ని ఆడలో గొంతు పెద్దగా అవుతుందమ్మా. ఇప్పుడేమో మస్తు కయ్యాలు అవుతుంది. ఇప్పుడు ఏ కయ్యాలు లేవు. ఎందుకంటే ఇంటింటికి బోర్ అయ్యింది. బయటికి పోయేది లేదు. ముసలమ్మ పోలేవు అనుభవం. నల్లకాడ ఎన్నో లొల్లులు పోరింగ్ల కాడ ఎన్నో లొల్లులు అయినాయి. అంతే నా మొగడు వేసిచ్చిండే నల్లా నేనే పట్టుకోవాలి ఫస్ట్ అంటది. పట్టుకోవాలి పళ్ళ పడి దెబ్బలు కొడతారు. దెబ్బలు కొట్టే వారికి వెళ్ళా మళ్ళా ఇంటికి వచ్చి మంచి పని చేసుకుంటది. మళ్ళీ ఒక నాలుగు ఇట్లే పోతుంది.
సర్పంచ్ ఉప సర్పంచ్ అన్న ఉప సర్పంచ్ పోతే మళ్ళీ ఆలయం కొట్టారు ఇక మళ్ళీ దీన్ని కొట్టడేందుకు పోనీ సప్పుడే కుంకుంటారు వీళ్ళు కూడా నాతో నన్ను చూస్తే భయపడుతుండ్రు ఏంది ఎవరు కొట్టారనుకుంటది పెంకలిల్లు చూస్తుంది గుండ్రావతు గుమ్మడికాంత గుండ్రావతు పట్టుకుంటది ఆ పెంకలింటి మీద వేస్తుంది ఆ పెంకలిల్లు మీదకి ఆ గుండ్రావతు డొల్లో 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 అనుకుంటూ వస్తున్నప్పుడు సప్పుడు అనుకుంటా ఈ పిల్లకి ఇట్లా వంగ పడుతుంది ఆ గుండ్రావతు ఈ పిల్ల వచ్చి గిబుల్లు పడగానే అమ్మని కడుపు చల్లకుండా అని వంగి భార్య చూడండి ఇట్లా చిప్పుడు వెనకలు ఉంటాయి అత్త కీడు గిసోంటి